నిత్యం నీ కృపయే. అందరం చప్పట్లు కొడుతూ కలిసి పాడుదాం. ప్రైజ్ ది లార్డ్. ఇది కేవలం నీ కృపయే, నీ కృపయే, 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 నేనేమయ్యో నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా. అందరూ చప్పట్లు కొడుతూ నీవేమన్నావు కృప తండ్రి అని ప్రభుని కనపడుతా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడుదాం. స్తోత్రం. తండ్రి లోకమునన్ను ఆకర్షింపను ప్రేరణ చేయగా నీ కృపతో బలపరచితివే. ఏ పాపి వాడను యేసయ్యా, నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే. బ్రతికియున్నానంటే కృపయే, నేనేమయ్యున్నానో నీ కృపయే, 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 నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే, కేవలం నీ కృపయే. అందరూ చప్పట్లు ప్రభువా. శ్రమలు శోధనలు మమ్మల్ని ఆవరించి పైకి లేవనెత్తుతున్న దేవానికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి దేవుని ఆరాధిద్దాం. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చెందే హీనమవ్వగా, మరణపు కోరలు నా చరణపు కోరలు నా చుట్టూ చేర బ్రతికించితి భాగ్యవాడను యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా. ప్రేమమయ్యా యేసయ్యా. అందరి వాడు చెప్పండి. నీవే నాకు చాలు యేసు. గలమెత్తి చెప్తారు ఈ మాట. తండ్రి చాలు యేసు, చాలును
మా పట్ల నీ కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తూ మా బ్రతుకుల్లో మార్పులు తీసుకొస్తున్న దేవానికి స్తోత్రం. కవిత వాక్యం కొరకు ప్రార్థిస్తుండగా అందరం ప్రార్థనలు ఎక్కువడుతాం. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ వంటి ప్రేమను నాయన మేము ఎక్కడ పొందుకోలేము తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ మీ కృపను మా ఎడల సమృద్ధిగా కురిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి క్షణము తోడుగా ఉండి నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మా హృదయపూర్వకంగా నేను ఆరాధించి నీ నామాన్ని కీర్తించి కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్యంలోనికి వెళ్ళబోతుండగా మా అందరితో మాట్లాడండి. శక్తి యంత్రం ద్వారా వారితో లైవ్ లో వీక్షిస్తున్న వారితో నాయన వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. సమృద్ధిగా మీ మాటలు మాకు అందించండి. మీ మాటల ద్వారా బలపరచండి, ధైర్యపరచండి, మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాము స్వామి. మీ మాటల్లో ధైర్యం మాకు దయచేయండి నాయన. మీ మాటల ద్వారా నాయన మమ్మల్ని రక్షించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని మీ నోటి కూరగా వాడుకోమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య నామములో ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం పిల్లరా. ఎంతమంది దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేశారు? చేతులు పైకెట్టి హల్లెలూయా చెప్తారా? కొంచెం బిగ్గరగానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు ముందుకు వచ్చేచ్చు కదా. మీరు రమ్మంటే కూడా బతిలాడాలండి సార్. బతిలాడి అయ్యా బాబు అని బతికించాలి మిమ్మల్ని. మొక్కలు కనబట్లా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది నాకు వినబట్టలేదురా, అది ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలయ్యా. మాట వినేవాళ్ళు మా వాళ్ళంతా. దేవుడు మనల్ని దీవించును గాక. చేతుల పైకితో సరే హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మరి వాతావరణం అనుకూలంగా లేదు, పరిస్థితులు అనుకూలంగా లేదు, తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యని మహిమపరుస్తారా? దేవుడు మన ఎడల విస్తారమైన ఆయన కృప కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన కనికరం మన మీద చాలా చాలా సమృద్ధిగా ఉంది. ప్రియులారా, ఉదయకాల సమయంలో నేను బాగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కొన్ని పరిస్థితులను బట్టి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. రేపు సేవకుల మీటింగ్ కూడా ఈ నెలలో ఆగుతుంది ప్రియులారా. దైవజనులు మరి నర్సరాపేటలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని మరి చెప్పారు నాన్నగారికి. నాన్నగారు ఎండ తీవ్రతను బట్టి కాస్త ఈ నెల ఇక్కడ ఆపేసి వచ్చే నెల ఏర్పాటు చేస్తానన్నారు. వాస్తవానికి రేపు గురువారం జరగాలి. గురువారం కాస్త బుధవారం అన్నారు. బుధవారం కాస్త ఎండ తీవ్రతను బట్టి వచ్చి దాని తర్వాత కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. పరిస్థితులను బట్టి మనం చాలాసార్లు చాలా కృంగిపోతూ ఉంటాం. చాలా పరిస్థితులను బట్టి చాలా బలహీనం అయిపోతుంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ప్రార్థన చేసుకున్న కొద్ది నిమిషాలకు లేకపోతే కొన్ని గంటలకే ఖచ్చితంగా మనకు విడుదల ఇవ్వగలిగిన దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యని మహిమపరచు. దేవుడు చాలా గొప్ప దేవుడు. మనం 11 వచనమా ఇక 12 చదివండి డైరెక్ట్గా. యెహోవా దూత అతనికి కనబడి మమ్ములను రక్షించి చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మలను అప్పగించెనని అతని వచ్చిన నీ ప్రజలందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహింపగల హృదయాన్ని దయచేయండి. నా తలలు పైకెత్తి జాగ్రత్తగా వినాలి. అమ్మా, 1 వాతావరణం సరిలేదు, 2 జాగ్రత్తగా వినండి. ఇక్కడ కరెంటు కూడా లేదు. అన్ని వ్యతిరేకతలే. నాన్న కూర్చోరా రే బంగారం, ఎత్తుకున్నాడు కూర్చో, అటు ఇటు తిరగగా. పిల్లలు కూడా ఇటు తిరగనవు కాకండి. జాగ్రత్తగా వినే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది చాలా వేల రూపాయలతో ఖర్చు అండి.
దేనికోసం అంటే వాక్యం చెప్పాలన్న ఒక ఆలోచనతో దేవుడిచ్చిన తలంపుతో పెడతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా మీరు దేవుని వాక్యం వినాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో గిద్యోను అనే వ్యక్తి కనబడుతున్నాడు. గిద్యోనుని దేవుడు నిలబెట్టి తనకు ఎలా విజయం ఇచ్చాడో అనే విషయాన్ని ప్రారంభించాను. గిద్యోను గానుగ చాటున దాక్కొని గోధుమలను దొల్లగొట్టుకొనుచున్నాడు అనే మాట రాయబడింది అక్కడ 11వ వచనంలో. వింటున్నారా? దాక్కొని అనండి, వినబడలా అయ్యా, వింటున్నారా? దాక్కొని గోధుమలను దొల్లగొట్టుకొనుచు తను పోషించబడ్డాలన్న ఒక ఆలోచనతో దాక్కొని భయంతో ఉన్న వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంతకు వాళ్ళు ఎందుకు దాక్కోవలసి వచ్చింది, ఎందుకు భయపడవలసి వచ్చింది అని గమనిస్తే, మిద్యానీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చి, వింటున్నారా, వారిని తినడానికి ఆహారం ఇచ్చారు. అది మీరు 3వ వచనం చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ 3వ వచనంలో ఏమనుందంటే, వాళ్ళు మిద్యానీయులు మిడతల దండంత విస్తారముగా వచ్చి ఇశ్రాయేలును నాశనం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వింటున్నారా? ఈ భయంకరమైనటువంటి నాశనకరమైన పరిస్థితిలో ప్రాణ భయంతో ఎక్కడో వారు అక్కడ దాక్కొని బ్రతుకుతున్న బ్రతుకుల్లో దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన అద్భుతం ఏంటంటే 6వ వచనంలో రాయబడి చూడండి ఒకసారి. అందరూ చదువుతూ ఈ మాట చదవాలి అందరూ. దేశమును పాడు చేయుటకు మిద్యానీయుల వలన అక్కడ రాయబడింది అంటే వాళ్ళు ఇంకా జీవించడానికి అవకాశం లేని పరిస్థితిలో, దిక్కుమాలిన స్థితిలోకి వచ్చేసారు. మనకు ప్రత్యక్షమైనప్పుడు జాగ్రత్తగా మీరు తల పైకెత్తి విన్నారు. నా చాలా ఏం మాట్లాడలేదు అక్కలారా, పరాక్రమము కలిగిన ఏం మాట్లాడలేదు. దేనికి? ఇట్టానా ఒప్పుకోండి తలలో ఏదో నేను కర్మను కానీ ఏ బాబు అన్నాడు. సరే, భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొర విన్నాడు. మొర విని ఏం చేశారంటే, బ్రదరు, వాళ్ళని రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే భయపడి గానుగ చాటున దాక్కున్న వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అనగానే ఆయనేమో కాస్త ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ప్రభువా, నేను దాక్కొని భయపడతా కృంగిపోయి నేనుంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతూ, నువ్వు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళు, ఒక్క మనిషిని చంపినట్లుగా చంపేస్తావని ప్రభు చెప్తా ఉన్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ప్రభు ఏమో నన్ను చూస్తున్నారా, జాగ్రత్తగా ఇలా చూడాలయ్యా, ప్రభువేమో నువ్వు పరాక్రమం కలిగిన వాడివి, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఈయనేమో నేను కనిష్ఠుడను, ఎన్నిక లేని వాడిని, బలహీనుడని ప్రభుకి సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ బలహీనుని నిలబెట్టుకొని, దేవుడు ఈ కనిష్ఠుడిని నిలబెట్టుకొని, వింటున్నారా, ఎన్నిక లేని వాడిని నిలబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం ఇచ్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టోసారి యేసయ్యను మహింపరచండి. కొడితే గట్టి కొట్టండి, శబ్దం వినబడేటట్లు. బలహీనుడిని నిలబెట్టుకొని బలమైన కార్యం, మామూలు కార్యం కాదు ఇది, మీరు జాగ్రత్తగా వినాలి, శూర కార్యమే అనాలి. మిడతల దండంత విస్తారమైన సైన్యాన్ని జయించాలంటే కనీసం చాలా మట్టుకు వీళ్ళకు కూడా ఇంచుమించు అంత సైన్యం ఉండాలి. కానీ దేవుడు 300 మందితో వారికి విజయం ఇచ్చాడు. అనండి చెయ్యిలా ఇలా ఇలా చెప్పండి. 300 మంది అనండి. అక్క వింటున్నా, నిద్రపోతున్నావా? కళ్ళు తెరిచి నిద్రపోయాలి. వందనాలండి మీకు. 300 మంది ఇంత విస్తారమైనటువంటి సైన్యాన్ని ఎలా జయించారో అది నేను మీకు త్వరగా చెప్పేస్తాను. మన జీవితాల్లో కూడా విస్తారమైన మిడతల దొండని సమస్యలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? మనకి చాలా కారు గీరు ఉంటే మనకు ఉన్నాయంట ఏదైనా. అందరూ ఏమనుకుంటారంటే, వీళ్ళకేమరా బాబు, ఏసీలు ఉన్నాయి, కారులు ఉన్నాయి, అసలు లగ్జరీగా ఉన్నారు, వాళ్ళకేం సమస్యలు ఉన్నాయంట. ఏ చెట్టుకుంటే గాలి అంట, ఒక గట్టిగా అంటారు, ఎంత గాలి ఉందా లేదా మీకు? ఏ చెట్టుకుంటే గాలి చెట్టుకుంటే ఉంటుంది అనమాట. అంటే ఎవరికుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అందుకనే చూడాలి మీరు జాగ్రత్తగా. విస్తారమైన దిక్కుమాల స్థితిలోకి వచ్చేసారండి వీళ్ళు. వింటున్నారా? వింటున్న వారందరూ హల్లెలూయా అనండి. చెప్పండి ఒకసారి ఇలా చేతుల పైకెత్తి హల్లెలూయా అనండి, గట్టిగా అనండి హల్లెలూయా. మరి ఏం చేయాలి పాస్టర్ గారు ఈ సమస్యలో? ఈ ప్రశ్న మనకుందా? మాట్లాడండి, మాట్లాడరా?
ఆ సమస్యలోనే ఉంటారా, బయటకు వస్తారా? మరి అదన్నా చెప్పండి. ఏం మాట్లాడలేదు, వందనాలు మీకు. ఇలాగే ఉండిపోదామా, బయటకు వద్దామా? బయటకంటే చాలి పాస్టర్ గారు, వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అబ్బో, అందరికి ఉంది ఆశ. ఈ మిడతల దండంత సైన్యాన్ని ఎలా జయించాలి? మన శక్తి చాలదు, మన బలము చాలదు, మన తెలివి చాలదు, మన జ్ఞానము చాలదు, మనకున్న మనుషుల బలం సరిపోదు, మనకున్న ఆస్తి బలం సరిపోదు. మరి ఎలా జయిస్తాం? దేవుడు వారి పట్ల చేసిన కార్యం, అక్కడ జరిగిన విధానాన్ని మీకు ఒక 3 అద్భుతం చూడండి. ఈ బలహీనుడిని నిలబెట్టుకొని, ఈ బలహీనుడి ముందుకు తీసుకొచ్చి 300 మందిని తీసుకెళ్లి మిడతల దండంత సైన్యాన్ని వాళ్ళకి వాళ్ళే పొడుచుకొని చచ్చేటట్లు చేసి వారికి విజయం ఇచ్చాడు ఆయన. ఈరోజు ఆ దేవుడే మనతో ఉన్నాడు. ఆమేనంటారా? మనకు కూడా ఏమిస్తాడు? పక్కన వాళ్ళు చేయి చెప్పండి, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు ఏమి ఇవ్వగలడు? గట్టి చెప్పక, జయాన్ని కాదు విజయాన్ని అనాలి గట్టిగా. ఏమిస్తాడు? మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితులు చూసి మన బ్రతికి ఇంక అయిపోయింది, చివరికి వచ్చేసాం, ఎండింగ్కి వచ్చేసాం, ఇంకేమీ లేదు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఒక పాస్టర్ గారు నాతోటి, మా సమస్యలు చూసి మేము ఏమనుకున్నామంటే పాస్టర్ గారు, మా కుటుంబంలో ఎదురైన సమస్యలను బట్టి ఇక కొన్ని రోజులు బ్రతికిన తర్వాత అందరం కలిసి పురుగుల మందు దాగి చచ్చిపోదాం అనుకున్నారు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు బ్రదర్? నేను అడిగాను. ఆయన అంటున్నాడు, మరి ఈ సమస్యలో ఎలా బయటికి రాగలం? అవును, పరిస్థితి అలా ఉంది. మరి చచ్చిపోవలసిన వాళ్ళు చచ్చిపోవాలా? మంచి ఇంకో ఇల్లు కొనుక్కున్నారు. చచ్చిపోవలసిన వాడు కొత్త కొత్త గుడ్డలు వేసుకొని కనబడుతున్నాడు. ఏమన్నట్టు తెలుసా? దేవుడు ఒక అద్భుతం చేశాడు. చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇందాక ఎవరో పాడారు, అద్భుతం చేయుమయా నా జీవితంలో. వచ్చారాదా? కొంచెం చేతులు ఉపయోగించండి ఒకసారి అనండి. లేడీసే కొంచెం డల్గా ఉన్నారు పాపం. పగలంతా ఊసులు ఆ ఊసులు చెప్పి కొంతమంది హౌస్. మీరేమనుకోకుండా అందరూ బాగా కూర్చొని ఒకసారి అందరూ పాడండి. అద్భుతం చేయుమయా నా జీవితంలో. ఒక్క పల్ల అంటే అలా కొట్టండి. ఒకడు మొక్కలు ఒకడు చూసుకుంటారు, ఇద్దరు కలిపి కొట్టండి. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఎవరి మీద అంటే చెప్పండి. ఆయన కరముపై అంటే, కరం అంటే ఏంటి చెప్పండి గట్టిగా. ఆయన చేతులే కదా బాహుబలం కలిగినవి. గట్టిగా చప్పట్లు కొట్టోసారి ఏసైని మహిమపరచండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు కదండి. చచ్చిపోవలసిన కుటుంబం తిరిగి నిలబడింది. ఆమెన్. గట్టిగా ఆమెన్ అనండి. గారు చేసిన అప్పులేమో నెత్తిన పడ్డాయి, రుణం తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను, మనుషులేమో దూరం అయిపోయారు, ఆదరించేవారు లేరు, ప్రేమించని. ఒకవేళ మీరు ఎవరైనా కృంగిపోతున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. కనిష్ఠుణ్ణి, ఎన్నికలేని వాడిని నిలబెట్టి మిడతల దండంత విస్తారమైన సైన్యంతో యుద్ధం చేపించి వీరికి విజయం తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి అన్నాడు ఒకసారి ఆమెన్. దేవుడు చాలా గొప్పవాడండి. బలహీనులు నిలబెడతాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి యేసుని మహిమపరచండి. బలహీనులు నిలబెడతాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. నిలబెట్టి బలమైన కార్యాలు జరిగించే దేవుడు అండి ఆయన.
ఈరోజు మీరు ఒకవేళ చూస్తున్నారా, మీరు బలహీనులు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మీ ద్వారా బలమైన, పక్కన వాళ్ళకి చేయించి మాట చెప్పండి, 2 సార్లు చెప్పండి, దేవుడు నీ ద్వారా అనండి బలమైన అనండి. పక్కన ఎవరు లేరు కదా, నీ గుండె ఉందిగా, గుండె మీద చేసుకొని చెప్పండి ఒకసారి, బలమైన చెప్పు కార్యాలు జరిగి. అందరూ ఇలా హైఫై చెప్పండి ఒకసారి. దేవుడు ఏంటి, దేవుడు ఏంటి చెప్పవేసమ్మా, మనమే చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళందరూ పిరుకోళ్ళు. హల్లెలూయా. ఎలా చేశాడు అసలు చూడండి. ప్రభు అతన్ని పలకరించడమే ఫస్ట్ పలకరించడం. ఎలా పలకరిస్తున్నాడో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈ మాట కోసం నేను ఆదివారం నేను చెప్పేశాను కాబట్టి త్వరగా రాని వాళ్ళ కోసం 2 మాటలు చెప్పి 2వ పాయింట్లోకి తీసుకుపోతాను. మొదటి జాగ్రత్తగా వినండి. ఇతడు విజయం సాధించడానికి కారణం ఏంటంటే దేవుడు అతను ఎలా బలపరుస్తున్నాడో చూడండి ఒకసారి. భయపడి దాక్కున్న వాడిని అనండి అందరి మాట, భయపడి వినబట్ల గట్టిగానండి. భయపడి దాక్కున్న వాడితో ప్రభు ఏమన్నాడంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉంటే ఈ ఆశ్చర్య కార్యాలు ఏమయ్యాయి? ఈ ప్రశ్న కూడా ఆయన జీవితంలో ఉంది. దేవుడు మీకు తోడై ఉన్నాడు అనగానే మీరు అనుకోవచ్చు, దేవుడు తోడై ఉంటే ఈ సమస్యలు మాకు ఎందుకు వచ్చాయి? దేవుడు తోడై ఉంటే ఈ ప్రాబ్లం మేము ఎందుకు ఎదుర్కొంటున్నాం? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? ఎందుకు ఈ సమస్యలని ప్రశ్నలు మీ దగ్గర ఉంటే దానికి సమాధానం ఏంటో తెలుసని జాగ్రత్తగా వినండి, మీకు చెప్తాను. వారి కళ్ళ ముందు ఇన్ని ప్రశ్నలు ఉంటే ప్రభు అన్నాడు, నువ్వు నిలబడు, నేను కార్యం చేస్తాను. బలహీనుని దేవుడు మాట్లాడుతూ ఉంటే భయపడి దాక్కున్నవాడు, ఇన్ని ప్రశ్నలతో ఉన్నవాడిని దేవుడు నిలబెట్టాడు. ప్రభు ఆ రోజు మాట్లాడుతున్నాడు, పరాక్రమం గల వ్యక్తిగా నేను చేయబోతున్నాను. ఆమేన్. వాస్తవం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం బలహీనులుగానే వచ్చి ఉండొచ్చు. మన పరిస్థితులను బట్టి మనం బలహీనులము. చెప్పండి గట్టిగానండి, పక్కన టచ్ చేసి చెప్పండి, బలహీనులము. నోరు తెరిచానండి. ఒకాయ్ లేగితే కొంతమంది ఇలాంటి పనికిమాలు మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంకా మనది ఏముందంటే వెనకాలండి అవునండి. ఇలాంటి స్నేహితులు ఉంటారు మనకు చాలామంది. మనం ఏదైనా పని సాధిద్దామని ముందుకు అడుగులు వేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే వర్షం వచ్చేటట్టుంది, ఆగిపోతే బెటర్ ఏమో, సిస్టమ్ అంతా తెచ్చిపెట్టాము, ఏడీడు అనుకున్నారా అబ్బాయి. వాళ్ళు పోరాడుతున్నారు, అందరూ పనులు చేస్తుంటే అందరూ భయం వేస్తుంది. ఆటోలోంచి సిస్టమ్ దించాలంటే భయం వేస్తుంది. ఎందుకో తెలిసి చినుకులు పడుతున్నాయన్నా. పాపం బట్టలు తీసుకొచ్చి కప్పారు. నేను చెప్పాను, దాని టైం వరకు అది విర్రవీగుతూ ఉంటుంది అబ్బాయి, మన టైం వచ్చేసరికి అది ఆగిపోద్ది అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టేసారి ఏసారి మహింపరుస్తారా? ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎన్ని గొడుగులు వేయగలం? హలో, మనకంత టాలెంట్ ఆడది, మన దగ్గర అంత శక్తి ఎక్కడది? ఆయనకి తెలుసబ్బా. పగలు మేఘస్తంభమై రాత్రి చూడకూడదు, టపాలు కొట్టేయాలి. ఇంకా మీరు కొట్టండి వాళ్ళు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తలుపులు తెరుచుకునే ఉండండి రా, మూసుకోకండి. చేతులు ఒకసారి పైకి హల్లెలూయా గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. వింటున్నారా? అతన్ని నిలబెట్టి ఎంత అద్భుతం. బలహీనంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా బలపరుస్తున్నాడు చూడండి. చాలాసార్లు మనం ప్రతి పరిస్థితిని బట్టి బలహీనం అయిపోతుంటాం. ఈరోజు ప్రభు నీతో ఏమంటున్నాడంటే, నీ పరిస్థితులను చూసి నువ్వు బలహీనం కావచ్చు, వాస్తవమే. అవి నిన్ను వెనక్కి లాగుతుండొచ్చు, నీ వల్ల కాదని పదే నీకు చెప్తూ ఉండొచ్చు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను పరాక్రమముగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గిద్యోను ముందు ఎవరు నిలబడలేకపోయారంటండి. అనండి ఒకసారి గట్టిగా మాట, అందరూ అనండి. గిద్యోను ముందు నోరు తెరిచి చెప్పండి అందరు గట్టిగా.
గిద్యోను ముందు గిద్యోను కత్తి యెహోవా కత్తిని అరిశారంటండి. అసలు ఎవరు ఈ గిద్యోను అని ఆలోచిస్తే ఏమండో శత్రువులకు భయపడి గానుగు చాటున దాక్కున్న పిరికోడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదానికి భయపడిపోయి పిరుకోవాలని ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా బాయ్? పరాక్రమము కలిగిన వారిగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టోసారి యేసయ్యను మహిమపరచండి. కొడితే గట్టి కొట్టండి. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన శక్తిని గ్రహించాలి. మొదటిది అనండి ఒకసారి. నీతో మాట్లాడుతున్న దేవుడు ఎంత బలమైన వాడో తెలుసా? ఆయన పరాక్రమము కలిగిన వాడు. అనండి ఒకసారి. మనల్ని చాలామంది పాడుతున్నారు పరాక్రమము, ఇవన్నీ పాడుకుంటూ పోతే టైం అయిపోద్ది. కానీ ఆయన శక్తి గురించి ఎందుకు ఇలా కొనియాడారు అంటే ఆయన పరాక్రమం కలిగిన వాడు. అందుకే మీరు చూడండి, ఆదికాండం 18 అధ్యాయాలు ఆయనే చెప్తాడు, యెహోవాకు అసాధ్యమైందంటూ ఏది లేదన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అన్నాడు. ఇర్మియా 32 అధ్యాయంలో అన్నాడు, సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వేశాడు. అంటే సర్వభూమిని నోటి మాటతో సృజించిన సృష్టికర్త అయిన దేవుడు బలహీనుల పక్షాన నిలబడబోతున్నాడు. గట్టిగా కొట్టండి చప్పట్లు. యేసయ్య మన పక్షమున నిలబడి ఆయన మనల్ని ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన గుర్తించాలి. ఈరోజు చాలామంది గుర్తించకే భయపడిపోతున్నారండి. మనతో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో. అమ్మాయి వింటున్నావా? ఎప్పుడు నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. వాళ్ళు దేవుని శక్తి తెలియక అలా మాట్లాడతారండి. నిరాశ, నిస్పృహ. ఎప్పుడు చూసినా మేము చేయలేము, మేము ముందుకు వెళ్ళలేము, మేము సాధించలేము, ఈ మాటలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు తలలపైకి జాగ్రత్తగా వినాలి. మీతో ఎవరు నిరాశతో కూడిన మాటలు మాట్లాడినా సైతానా పో అనాలి. అనండి గట్టిగా. వినబట్టలేదురా భయ్. ఇదిగో నీకు అంత సీన్ లేదు వ్యాపారంలో, అంత లేదు, నువ్వు నోరు మూసుకొని అది బంద్ చేసి పోడు భయ్. నాకు అర్థం కాదు. నీ ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి ఒక్కొక్కడు వచ్చి ఉచిత సలహాలు ఇస్తుంటారు. మన ఫ్యూచరు వాడెవడు డిసైడ్ చేయడానికి? ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు. విజయం మనదే. గట్టిగా అనండి. అరుస్తారనుకున్నాను, సోతున్నారు కేకలు పెట్టుకుంటా. ఎండ దెబ్బకి పాపం వడబారిపోయినటువంటి చెట్లు ఎట్ట కూర్చుంటే అట్టు కూర్చో. ఆమెన్ అనండి సరే. విజయం ఇవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆమెన్. ఓడిపోవడానికి కాదండి. పక్కన వాళ్ళు చెప్పండి, నీ దేవుడు ఏం చేయనివ్వడో. మాయ్ చెప్పు అటు తిరిగి, ఏం చేయనివ్వడో. అందరూ చెప్పండి ఒకసారి. వాడి కాదు. గట్టిగానే ఒకసారి. నువ్వు ఏ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నావో, దేనికోసం ప్రయత్నిస్తున్నావో, ఏ విషయాల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావో, పదే నీ పక్కన ఉన్న వాళ్ళు వెనక్కి లాగుతున్నారో దాన్ని చూసి నువ్వు భయపడద్దు. నీ దేవుడు పరాక్రమం కలిగిన వాడు. అందుకే నిన్ను కూడా ఎలా చూస్తున్నాడంటే పరాక్రమం కలిగిన వ్యక్తిగానే చూస్తున్నాడు. ఆమె వాస్తవానికి గిద్యోను అనుమానంతో ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ప్రభువా, నిజంగా నేను పరాక్రమం గలవాడినాను, బలి వెళుతున్నావు, అసలు నువ్వు నాతో ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అటువంటి పరిస్థితుల్లో గుండె భయపడిపోతూ గుబిలి చాటున దాక్కొని ఏం అర్థం కాని పరిస్థితులు అతను ఉన్నాడు. అందుకే ఏమీ అర్థం కావట్లేదు దేవుడు మాట్లాడుతున్న మాటలకి. ప్రభువు మాట్లాడే మాటలు మీకు కూడా అర్థం కాకపోవచ్చు, కానీ విశ్వాసంతో అంగీకరించండి. ఆమేన్. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. అనండి. పక్కన టచ్ చేసి గట్టిగానే కొట్టి చెప్పండి, ప్రభు మనకు ఏమై ఉన్నాడు అనండి. మీరు ఎంత ట్రెండ్లో ఉన్నారు కదా, ఇట్లా అంటారు కదా, ట్రైన్లో పోతున్నాడు ఇట్లా అనండి ఒకసారి. ప్రభు గట్టిగానండి. ఆయన మనకు ఇప్పుడు చెప్పండి, తోడై ఉన్నవాడు ఎవడు? ఎలాంటి వాడు? పరాక్రమము కలిగినవాడు. అనండి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఇందాక వర్షాన్ని ఆపగలిగిన వారు ఉన్నారా? మీకు శక్తి ఉండొచ్చు కదా, ఖమ్మం పాలన కొనే శక్తి, దమ్ము ఉండొచ్చు కదా. ఇందా మా అబ్బాయి అంటున్నాడు, కీబోర్డు ఎత్తుకొని వస్తాను. అన్న బాబాయ్ వర్షం పడుతుంది బాబాయ్, తడిసిపోతున్నాడు బాబాయ్, తీయట్లేదురా, తీరా తొందరగా తీసి ఓపెన్ చేయి, టైం అవుతుందంట, చినుకులు పడుతున్నాయి. నాకు తెలుసు నా దేవుడు ఆపగలిగే దేవుడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టేసరి వేసారు మహిమపరిచి. ఆయన ఏమైనా ఆపగలడు. అనండి. తెగబాడుతుంటాం, ఏమైనా చేయగలవు కథ మొత్తం పాడింటికి పోయి ఎడుతుంటాం. ఏందో ప్రభా, ఇందాక బాగానే పాడాను కానీ ప్రభా, పాడినంతసేపు వాళ్ళ ధైర్యం ఉంది ప్రభా. తబలాలు, ఆ కీబోర్డు ఫ్యాడ్లకి, ఆ శబ్దానికి ఏమో, బాక్సులకేమో గుండె ధైర్యంగా ఉంది.
ఇంటికి పోగానే పరిస్థితులు కనబడుతున్నాయి, ఒంటరితనం కనబడుతుంది, ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి, సమస్యలు కనబడుతున్నాయి, భయం ఆవరిస్తుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ పరిస్థితిలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిస్థితులు కాదు నువ్వు చూడాల్సిందే. నిన్ను పిలిచి నిన్ను ఏర్పరచుకొని తన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడిని గుర్తించాలి. ఆయన ఏమై ఉన్నాడో గట్టిగా చప్పట్లు కొట్టు. సరే ఆయన భయంపరచు. ఆయన సర్వశక్తి గల దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు అంటే. అందుకే చెప్తున్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి, మాట్లాడండి. పరాక్రమం గల వారిగా అనండి. ఈరోజు మీరు బలహీనులు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఏందా ఇచ్చేదే? నిన్న ఉదయం హాస్పిటల్ పోయి ఇచ్చాను, ఇప్పుడు రేపు పోతామని చెప్పారు డాక్టర్ గారు. నువ్వు డాక్టర్ గారి మీద మంచి విశ్వాసం ఇచ్చావు, కానీ చెప్పండి ఎవరిని నమ్మట్లా? చెప్పండి. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో తిప్పలు పడింది. ఆమెకున్న ఆస్తంతా ఏమైపోయింది? వింటున్నారా స్త్రీలు? రక్తస్రావ రోగంతో బాధపడుతుంది, ఆస్తంతా పోయింది, ఎన్నో తిప్పలు పడింది అంటండి. తిరగలేని చోటంతా లేదు, తిరిగి 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 మరింత సంకటపడేను అనే మాట రాయబడింది. ఒకరోజు వెళుతుంటే వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రం పట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార ఏమైందో తెలుసా? ఆమె యేసయ్య వస్త్రము ముట్టెను, ఆమె రక్తధార కట్టెను అని రాశాడు. చేతులు పైకి హల్లెలూయా చెప్తారా? పరమ వైద్యుడు ఏం చేశాడు చెప్పండి గట్టిగా? ఆమెను స్వస్థపరిచాడు. అందుకే చెప్తున్నాను, మనం బలహీనులం కాదు అనండి గట్టిగా మాట. పక్కన టచ్ చేసి చెప్పండి, పర్వాలేదు. అక్క, నువ్వు ఒంటరిగా ఉన్నా 100 మందిలో ఉన్నా నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పరాక్రమం గల దేవుడు మనకు తోడే. ఇవన్నీ చెప్పినా కూడా ఈ నమ్మలేదండి. ఈ నమ్మకం ఇంకోటి అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా నిజమే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను అర్పణ నువ్వు అంగీకరిస్తే, నేను ఈ సూచన క్రియ నువ్వు చేస్తే నేను నమ్ముతానన్నాడు. మీరు జాగ్రత్తగా ఈ మాట వినాలి. రెండో పాయింట్, మీరు ఎంత చెప్పినా వినకపోయినా మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఇక్కడుండే ప్రార్థన చేసుకోండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడా తీసుకురాడా, ముందే సూచన మీకు చూపిస్తాడా చూపించడా? మాట్లాడండి. నిన్న నేను ఒక సిస్టర్ మాట్లాడుతుంది, మా చెల్లి, ఆమె మ్యారేజ్ కోసం చెప్తాను. నాకు చాలా ఆశ్చర్యం, నిజంగా ప్రేర్ చేసుకుందంట. ప్రభువు చేసుకోవాలో లేదో ముందుగా తెలియపరిచాడంటే ఇది మామూలు విషయం అనుకుంటున్నారా? చేతులు పైకి తల్లిలు చెప్తారా? అంటే సూచన చూపించగలిగిన మన దేవుడు. గట్టిగా యేసయ్యను మహింపరుద్దాం. కొడితే చేతులను గట్టి కొట్టండి. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలో ఎలా ముందుకు వెళ్ళాలో మార్గం చూపిస్తాడు ఆయన. మూసిపోయిన ద్వారాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నువ్వు ఫైటింగ్ చేయాలి, ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా ముందుకు నువ్వు వెళ్ళాలో దేవుడు నీ కొరకు ద్వారం. గట్టిగా ఆమేనండి. అందుకే నువ్వు ఏం చేయాలి తెలుసా? రెండోది, అవసరం అయితే సూచన అడుగు దేవుడిని. ప్రభువా, ఇలా చచ్చిపోతానా లేస్తానా? ఈ మంచమే చెప్పిపోతానా? కొన్నిసార్లు అంటుంటారు మనలో, నేను ఇంకింతే పాస్టర్ గారు, హాస్పిటల్ నుంచి అడిగిపోతావు, జొన్నలగడ్డ. ఇంక లేతే బాగా అలవాటైంది జొన్నలగడ్డ పేరు. అంత పోవాలనుకున్నప్పుడు ఇంకెందుకు అసలు ఇక్కడ ఉండను? జొన్నలగడ్డ అంటే ఏమనుకున్నారు? ఊరు అనుకుంటున్నారా? గడ్డ, మన ఊరవస్థల గడ్డ. మధ్యలోనే తీసేసుకునేవాడైతే, నేను నిన్న చెప్పా మా వాళ్ళు, వీడి వల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదనుకుంటే 2012లోనే తీసేసుకోవాలి. ప్రాణం పోయే పరిస్థితిలో ప్రభు కాపాడాడు. మన తప్పిదము ఉన్నప్పుడు ప్రాణం పోయే పరిస్థితిలోనే కాపాడితే, మనలో ఏమీ లేనప్పుడు ఆయన ఎందుకు మనల్ని వదిలిపెడతాడు? ఆయన చాలా కృపగలిగిన దేవుడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టు. సరే మహింపరచు. సూచన అడగండి, ప్రభు కార్యం చేసేది ఎలాగో మీకు చూపిస్తాడు. ఆయన బలాన్ని నమ్మండి. 2, నీకు ఒకవేళ ఇంకా నమ్మకం ధైర్యం సరిపోతే మోకరించి అడుగు, ప్రభువా ఎలా నడిపిస్తావు? ప్రతి దూకులు నన్ను అడుగుతుంటారు చాలామంది వచ్చి, పాస్టర్ గారు నాకు ఇన్ని లక్షలు అప్పు ఉంది, ఎట్ట తీరితే? నాకేం తెలుసు, నేనేం తీర్చేవాడినా? నాకున్న అప్పు చెప్పమంటావు? ఇందాక వినోద్ మాట్లాడుతూ చెప్తున్నా ఒక్కొక్కడికున్న అప్పులేని. అందరి మీద హైలైట్ మందే అని చెప్పా.
దేవుని స్తోత్రం. హై లెవెల్లో ఉంది వ్యవహారం అంతా. అప్పు సొంతానికి చేయలేదండి, మళ్ళీ అట్ట అనుకోకండి. పాస్టర్ గారు కారు కొనుక్కోవడానికి అప్పు చేసుకున్నాడు అనుకోకండి. కేవలం మందిరం కోసమే చేశాను, అది కూడా చేయకూడదు లెక్క ప్రకారం. కానీ ప్రజలు ఎండకి వానకి ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేక ఉన్న ఆస్తులను అమ్మేసి తీసుకొచ్చి మందిరం కట్టడానికి సరిపోక మళ్ళీ ఎక్స్ట్రా అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ప్రభువుని అడిగాను. ప్రభువుని అడిగితే ఆయన అన్నాడు, ఎలా తీరుస్తానో సూచన చూపించాడు నాకు. అందుకే ఇంత ధైర్యంగా ఉంటాను నేను. చేతుల పైకి తల్లిళ్ళు చెప్తారా? 5వ తారీఖు వచ్చిందంటే అకౌంట్లో 22,000 ఉండాలి. అర్థమైందబ్బా? లేకపోతే చెక్ బోన్ అయితే 1800 ఎక్స్ట్రా కట్టాలి. మళ్ళీ యానింగ్ వస్తుంది బాయ్. ఆయన చెప్పాడు. హల్లెలూయా. నేను ప్రభుని అడిగాను, ప్రభువా ఏంటి ఏమైంది లేక. ఇప్పుడు అది ఉండడం వల్ల ప్రసంగం ఏం గట్టిగా ముందుకు వెళ్ళదు కదా. టైం చేతుల పైకి కొంచెం గట్టిగానండి. హల్లెలూయా. ఇదే పెట్టండి పాస్టర్ గారు. చెప్దాం టైం అయిపోతుంది ప్రియులారా. చేతుల పైకి తోసారు అందరూ హల్లెలూయా చెప్దాం. 2 చేతుల పైకి చెప్దాం హల్లెలూయా అనండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనం అడిగితే సూచన కూడా చూపించగలిగే దేవుడు. ఆమేన్. నువ్వు భయపడొద్దు అనండి. పక్కన టచ్ చేసి అను ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతాయి. పొద్దుగులు ఇదే డౌట్. నిద్రపోయినా అదే, లేచినా అదే, కూర్చున్నా అదే, నడిచినా అదే. నువ్వు అడుగు ఒకసారి, ఒక 2 రోజులు అన్నం తిన్నా మానే. భర్త కొడితే వారం రోజులు మానేసిద్దేవా? ఆగి ఏంటి పరిస్థితి ప్రభుని అడుగు. నీకు సూచన చూపించకపోతే అప్పుడు అడుగు. గట్టిగా ఆమేనానండి. దేవుడు అతనికి సూచన చూపించాడు బ్రదర్. అడిగాడు ఆయన, నువ్వు నిజంగా నువ్వు కనబడుతు నిజమేనా, ఇది నిజమేనా, నేను నమ్మునట్లుగా నువ్వు ఇక్కడే ఉండని లోపలికి వెళ్ళాడు. గొర్రెను తీసుకొని, అప్పాలు తీసుకొని, జాగ్రత్తగా మీరు తలపైకి అన్నీ తీసుకొని వచ్చేసరికి దేవుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చినవన్నీ దేవుడు కర్రలా చాపి ఉండగా ఆకాశం అగ్ని రావడం, అంగీకరించడం, ఇవన్నీ చూసి. ఎందుకంటే పాత నిబంధనలో దూతను చూసి బ్రతికేవాడెవడో లేడు. నేను యెహోవాను చూశాను, దూతను చూశాను, బ్రతికానని సంబరపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి ఒక సూచన చూపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుణ్ణి అడిగి నా జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆశ మీకుంటే మీరు మోకరించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా అనండి. ఇలా చేతుల పైకెత్తి హల్లెలూయా. భవిష్యత్తును మార్చగలిగే దేవుడు అండి ఆయన. అనండి భవిష్యత్తును అనండి గట్టిగా. మన బ్రతుకును పరిస్థితులను మార్చగలిగే దేవుడు అండి ఆయన. నాకు చాలా బాగా నచ్చిందండి ఆ 2వ విషయం. అసలు అతను అడుగుతున్నాడు, ప్రభువా ఏంటి సంగతులు. ఒక మనిషిని అడిగినట్లుగా. ఎప్పుడు ఇస్తావు నువ్వు అప్పు అంటాం కదా కొంత. ఆబో వడ్డీ ఎప్పుడు కడతావు అని రోడ్డు మీద నిలబెట్టినట్టు దేవుణ్ణి బయట నిలబెట్టాడండి బాబు గిద్యోను. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మన విశ్వాసం బలపరచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయన వాళ్ళని స్థిరపరచడానికి అలా నిలిచి ఉన్నాడండి. హల్లెలూయా. సూచన చూపించడం అంటే ఏమనుకున్నారు? నీ జీవితంలో ఏది జరగబోతుందో ముందుగా నీకు తెలియపరచడం. మామూలు విషయం కాదు అది. ఆయన సర్వశక్తి గల దేవుడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయగలిగితే కార్యం చేస్తాడు. మొదటిది నువ్వు ఆయన శక్తిని గుర్తించు. ఇంకా నీకు నమ్మకం కలపోతే ప్రార్థన చేయి, సూచన కనపరుస్తాడు. పరిచిన సూచన చూపించినా కొంతమంది ఇంకా విజయం సాధించబడడానికి కారణం ఏంటో చెప్పనా? దేవుడు వారిని వెళ్ళమన్నప్పుడు వాళ్ళు ముందుకు సాగలేరండి. దేవుడు చెప్పాడు, గిద్యోను 300 మంది తీసుకొని వెళ్ళమన్నాడు. 30,000 మంది వచ్చారండి ముందు సైన్యం. చెప్పండి గట్టిగా. వినబల్లా 30,000 మంది. ఇప్పుడు గిద్యోనుతో ప్రభు అన్నాడు, నిలబడు. ఎవడెవడు భయపడుతున్నాడు ఇక్కడ కూర్చున్న వారిలో భయపడని వారు ఎవరైనా ఉంటే చెయ్యి ఎత్తండి అంటే ఒకడు కూడా ఎత్తట్లేదు. అందరూ భయపడాలి. భయపడిపోతున్నారు అందరూ సైన్యాన్ని చూసి. భయపడే వాళ్ళందరినీ పొమ్మన్నారు. ఇంకా మిగిలిన వారిని తీసుకొచ్చి వాళ్ళు వాటర్ తాగడానికి వాళ్ళు పరీక్షిస్తూ ఉంటే వాటర్ తాగనిస్తూ ఉన్నాడు. అందులో 300 మంది మాత్రం ఏం చేస్తున్నారంటే కుక్క గతికినట్లు గతుకుతున్నారంట, నీళ్లు చేతిలో పోసుకొని. కుక్క ఎలా గతుకుతుందో తెలుసా మీకు?
కుక్కతో బొలుతుండే అని చూడగాకండి, అది విశ్వాసానికి సాదృశ్యం అక్క. కుక్క కౌ విను, అది పైకి చూస్తా నాలుకతో గతుకుతూ ఉంటుందండి. 300 మంది ఎలా ఉన్నారో తెలుసా? చేతిలో నీళ్ళు తీసుకొని శత్రువులు ఎటు నుంచి వస్తున్నారని వాళ్ళు చూస్తూ నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఉన్నాడు, వీళ్ళ రాబోయే యుద్ధానికి సరిపోయేవాళ్ళు ఉన్న వాళ్ళందరినీ బొమ్మన్నాడు. హల్లెలూయా. ఈ 300 మందిని పట్టుకొని ధైర్యంగా నిలబడితే గిద్యోను ముందుకు సాగగా దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టు సరే మహింపరచు. నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు సాగగలిగితే విజయం సాధిస్తావు అనండి గట్టిగా. నాకు సాగర కాదక్క, మళ్ళీ సాగగలుగుతాను సాగర పోతే అనుకుని సాగర పోయాను రేపు ఏ మందిరానికి పోయినా దేవుడు నీకు అందుబాటులోకి వస్తాడు. చూడాలి, చల్లబడాలి, కాస్త చెప్పట్లేదేంటండి? మీకు కూడా ఏమైనా మొక్కులు ఉన్నాయా? మొనగాడి నువ్వు 1 లక్ష రూపాయలు మొక్కు రాదు, 1 లక్ష రూపాయలు మందిరానికి ఇస్తాను. ఆ దమ్మునుడు ఎవడు లేడు. ఒక ఆయన అన్నాడు, కాబట్టి ఏం చేస్తున్నారు, ఇస్తున్నారట. ఈ చెయ్యి నరికి ఇమ్మని ఏమన్నా, ఇది రాదు అందుకే ఇవ్వడు. తమ్ముళ్ళు విన్నావా? కొంచెం జాగ్రత్తగానండి, తలలపైకి జాగ్రత్తగా రండి. ఎక్కడికో వెళుతూ నీ విశ్వాసం బలపడదు. దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకు వేయగలిగితే నీ పనిలో దేవుడు ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇలా చూడండి, మీ దగ్గర ఉన్న అనుమానాలు నేను చెప్తున్నాను. నాకు నిజంగానే అంతమంది లేరు పాస్టర్ గారు. ఎంతమంది? 300 మంది లేరా? ఎంతమంది లేరు? 300 మందా? లేదు పాస్టర్ గారు, నా పక్షాన నిలబడేవారు లేరు పాస్టర్ గారు, నాతో సహకరించేవారు లేరు పాస్టర్ గారు, నేను ఏదన్నా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే నన్ను ప్రోత్సహించేవారు లేరు పాస్టర్ గారు. అంటే నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా అక్క, ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా ప్రభు ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టు సరి మహింపరచు. నువ్వు వెళ్ళవలసిన ప్రతి మార్గంలో ప్రభు నీకేమై ఉంటాడు చెప్పండి అనండి గట్టిగా. ఇక మనుషుల తోడు కంటే దేవుని తోడు ముఖ్యమో మనుషుల తోడు ముఖ్యమో చెప్పండి. ఇది తగ్గించాలి. ఏది మాట్లాడండి రా. నీ వెనకాల మనుషులు రాలేదని కట్టుకున్నవాడో కట్టుకున్నదో, లేదా కడుపును పుట్టినవారో, లేదా కన్నవాళ్ళో, నీతో ఉన్నవాళ్ళో, నీతో మాట ఇచ్చిన వాళ్ళు మధ్యలో ఆగిపోయారు అనుకోండి, ప్రయాణం ఆపొద్దు. మనుషులు మారిపోతారు, కానీ దేవుడు ఏమవడు చెప్పండి, పక్కన టచ్ చేసి మారడు అనండి ఒకసారి. ఆయన ఎక్కడికైనా మనతో వచ్చేస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు సంఘంలో ఒక మాట చెప్తుంటాను, అగ్నిగుండంలోనికి నీ భర్త రాగలడా? మాట్లాడండి అక్క. ఏడికి వచ్చేది అడు, నువ్వు కాలిపోతా ఉంటే బయట నిలబడేడుతూ ఇటు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటే చుట్టూ వాళ్ళందరూ ఇట్లా పట్టుకుంటారు. ఒకసారి లేకండి పాస్టర్ గారు ఇట్లా పట్టుకుంటారు. ఈడేంటంటే పాపం భార్య చచ్చిపోతుంది కాబట్టి తగేడుతూ ఉంటే నన్ను వదలంటారా, అందులో దూకుతానంటాడు. వీళ్ళందరూ ఇట్లా పట్టుకుంటారు. వస్తుందే, వదిలితే వెళ్తాడా? మాట్లాడండి. అగ్నిగుండంలోకి వెళ్ళి దమ్మె ఆడుకుందండి. అగ్నిగుండంలో తన ప్రజలు 3 పడితే 4వ వ్యక్తిగా దేవుడు నిలబడ్డా లేదండి. అంటే ఎవరు రాలేరు అగ్నిగుండంలోకి, ఎవరు రాలేరు సింహాల గుహలోకి, ఎవరు రాలేరు నీ పరిస్థితిలోకి, కానీ నా యేసయ్య వస్తాడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టు సరి యేసయ్యని మహింపరచు. ఆయన నేను బలపరుస్తాడు. మనుషుల బలాన్ని చూసి, మనుషుల మాటలు చూసి, మనుషుల ఆలోచన చూసి ఓరక వెనక్కి ముందుకు తొక్కిసలాడగాకు. నీకు నాకు దేవుడు విజయం ఇవ్వడానికే ఇక్కడ పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేనండి. నువ్వేం తలపెట్టావో ప్రతి పనిలో దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడో అనండి. విజయమో అని పేరు పెట్టుకుంటే కాదు, ప్రతి ఒక్కరికి విజయం ఇస్తాడని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన శక్తిని గ్రహించాలి. అయినా నీకు అర్థం కాకపోతే సూచన అడుగు, దేవుడు నీకు తెలియపరుస్తాడు. సూచన చూపించినా కూడా నీకు ధైర్యం సరిపోవట్లేదా? అడుగులు వేయి. యాజకులు అడుగులు వేయగానే యోర్దాను అది ఏమైపోయిందంటే తెలుసా బ్రదరు? వెనక్కి పారిపోయిందంటండి. యెహోషువ కాలంలో యెహోషువ పేరు వింటేనంట బ్రదరు గుండెలన్నీ ఏమైపోతున్నాయంటే తెలుసా? ఆ మాట ఎవరు చెప్తారనుకున్నారు? ఎరుకో గోళ్ల మీద తన శరీరం అమ్ముకొని బ్రతికో స్త్రీ ఉంది కదా, ఏం పేరు ఆమె పేరు?
ఓరే ఒక్కరు మరి ఏంది ఇన్ని పాటలు ఇన్ని ప్రార్థన ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అసలు అప్పుడప్పుడు పాస్టర్ గారికి ప్రసంగం చేయడమే రాలేదు అంటుంటారు కదా. నీకు రాహాబే గుర్తులేదు. రాహాబు ఏమందో తెలుసా? మీ గురించి విన్నప్పుడు మా గుండెలు మైనము వలె కరిగిపోతుంది. ఎందుకు కరిగిపోతున్నాయి మైనంలాగంటే, మీ దేవుడు చేసిన కార్యములు వింటే అన్నారు. అక్కడ చేతుల పైకి తల్లిలు చెప్తారా? అంటే మన దేవుడు ఏం చేస్తున్నాడో విన్నప్పుడు వాళ్ళ గుండెలు ఏమైనాయి అంటే బ్రదరు, మైనులాగా. అంటే దేవుడు వారు నిలబడితే అలాంటి కార్యాలు చేశాడండి. మీకు అర్థమైందా? రేపు నువ్వు ఇలా నిలబడితే వెంటనే యోర్దాన్ అది ఎగిరిపోయినట్టు గోళ్ళన్నీ పగిలిపోవాలని ఎక్స్పెక్ట్ చేయగాకు. మన వాళ్ళు ఇలాగే ఫీల్ అవుతుంటారు. ఎట్లంటే పాస్టర్ గారు రాత్రి చెప్పాడు, ఇంకా చూడు నేను ఉదయాన్నే డోర్ ప్రార్థన చేసి డోర్ ఓపెన్ చేయగానే ఆ ఎదురున్న గోడ ఏమైపోవాలా అట్టా. మీరున్నది శరీరానుసారంగా పోరాడుతున్నారు, కానీ మీతో పోరాడుతుంది మనుషులు కాదు. మీకు తెలుసా? అంధకార సంబంధమైన ఇప్పుడు తీరుతాడో నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తారా? ఇంకొక 2 నిమిషాలు నేను ముగిస్తా. పరిస్థితిని బట్టి దిగులు పడకండి. నువ్వు బాధలు చూసి నువ్వు నీ ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవద్దు. బట్టో ఎదుర్కొంటున్న అపజయాన్ని బట్టో నువ్వు రానున్న రోజులు కూడా నా బ్రతికిలాగే ఉంటుంది అనుకుని పొరపాటును కూడా నువ్వు డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే రోజులు గడిచే కొలది దేవుడు మన బ్రతుకుని ఏం చేయగలడో తెలుసా? మార్చగలిగిన దేవుడు. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ఎలా అన్నాడు ఒకసారి? హల్లెలూయా. కొంచెం గట్టిగా అరవండి. ఆయన ఎలాగైనా మన జీవితాలు మార్చేస్తాడు. ఏ విధము చేతనైనా బ్రతుకులు మారుస్తాడు. నువ్వు ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. ఆగిపోగాకు. కూర్చున్న చోట కూర్చోగాకు. భయపడి దిగులు పడి అలాగే ఉండిపోగాకు. నా బ్రతుకును చాలించుకుందామని ఆలోచనతో నువ్వు అలాగే ఉండిపోగాకు. ధైర్యంతో దేవుని వైపు చూస్తున్న అడుగులు వేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో విజయాన్ని ఉంచుతాడు. ఆమేన్. గిద్యోనుకి ఇచ్చిన విజయం మనకి ఇవ్వలేడా? మాట్లాడండి. నీ శక్తి సరిపోకపోవచ్చు, మరోసారి చెప్తున్నా, నీ బలం సరిపోకపోవచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ధనం సరిపోకపోవచ్చు, నీకు ఎంకరేజ్ చేసే మనుషులు లేకపోవచ్చు, కానీ అద్భుతం ఏంటో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడు. అందరూ ఆమేనండి. చేతుల్లో చూపిస్తూ ఆమేనండి. ఎవరున్నారు మనకి? ఇప్పుడు చెప్పండి, మనుషులు గొప్ప, దేవుడు గొప్ప? మాట్లాడరా బాయ్. అక్క 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 వెనకున్న అక్కలేందో చూస్తున్నారు. అయిపోయింది అక్క, కథం అయిపోయింది, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నా. చెప్పండి 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 చెప్పండి. ఎవరు బలం గొప్పది? వినపడలా. భక్తులు ఊరకే యెహోవా నా బలం, మనం ప్రతి ఆదివారం పడుతాం, యెహోవా నా బలమా అంటాడు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆయనకున్న ప్రతి పరిస్థితిలో ఆయన ఎదుర్కొనేటట్లు చేసే బలం ఏదేంటంటే అది దేవుడే అని గుర్తించాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? అందుకే ఆయన ప్రతిసారి ఎందుకు అనుకున్నారు యెహోవా నా బలం? 18వ కీర్తనలో మనకు బలమైన దేవుడు అని ఎందుకు ఇలా ప్రస్తావిస్తున్నాడు? యుద్ధానికంటే అతడు చెప్పిన మాట ఒకటే, యుద్ధము అంటే పాయింట్ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు విషయంలో ఒకటి అర్థమైంది. దేవుడే నన్ను బలపరిచి ఈ పరిస్థితి నుంచి నన్ను జయింపజేస్తాడని అడుగులు ముందుకు వేయడం నేర్చుకున్నాడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్ట సరే సార్ మహింపరచు. గొలియాతుకి ముందు అడుగు వేయడానికి ఎవరు సాహసం చేయలేకపోతానా? 40 రోజులుగా సౌలు రాజు ఇశ్రాయేల్ అందరిలో హైట్ ఉన్నవాడు, ఆయనే బలాఢ్యుడు, అంత గొప్పవాడు గుడారంలో కూర్చొని ఏడుస్తున్నాడంటండి. రాజు, అభిషేకింపబడిన రాజు. సైన్యం అంతా, సర్వ సైన్యం అంతా కూడా ఏడుస్తూనే ఉన్నారు. అందరూ భయపడతా ఉన్నారు. ఒక్కడు కూడా ముందుకు అడుగు వేయట్లేదు. కానీ విషయం ఏంటంటే, విషయము తెలిసిన వాడు ఒకడు వచ్చాడు. దేవుడు మమ్మల్ని ఓడిపోవడానికి పిలవలేదు, దేవుడు మమ్మల్ని పాడు చేయడానికి పిలవలేదు, దేవుడు మమ్మల్ని నాశనం చేయడానికి పిలవలేదు, ఖచ్చితంగా ప్రతి విషయంలో విజయం ఇస్తాడని గుర్తించాడు. కాబట్టి అడుగు ముందుకు వేశాడు. ఇశ్రాయేలులందరికీ విజయం తెచ్చాడు. కొడితే ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి వేసారి మహిమపరచండి. మీరు అడుగులు వేయాలి అంటే ముందుకు లేచి వచ్చారు కనుక ఇంటికి వెళ్ళి ఆపేసరే ఆ పనులను తిరిగి ప్రారంభించండి. ఏదో అన్నారు, గమటే మూసేసిందంట. ఆటో తోలింది, పాప ఆటో కొన్నాడు బాగా తిరుగుదామని. ఆటో బాగా కొన్న తర్వాత మొదటి ఉత్సాహంలో బాగానే తిరిగాడు. ఒక వారం రోజుల తర్వాత వ్యాపారం సరిగా ఏమి కిరాయిలు రావట్లేదు. వెంటనే ఇలా ఉన్నారంట, అమ్మో ఎన్నో ఆటోలు లేవే, మీ ఆయన ఆటో కొన్నాడంటే ఏమొచ్చామా అంటది. ఎందుకు ఆటో కొన్నావు?
ఎన్ని ఆటోలు లేవు నర్సరాపేటలో అంటే ఈయన ఎమ్మటి ఆటో అమ్మేస్తాడు, 20,000 నష్టానికి అమ్మేస్తాడు. అసలు కొంచెం ఓపిక పట్టు, నువ్వు చేసే పని చెయ్యి, ఫలితం ఎవరిస్తారు? మాట్లాడండి గట్టిగానండి. దేవుడు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ముగించే ముందు ఒక్క మాట చెప్పండి, ఆయన సర్వశక్తి గలవాడా కాదా? ప్రాణం పెట్టాడా లేదా? గట్టిగా చెప్పక ఇక మళ్ళీ ఎందుకు వదులుతాడు? గుడ్డిగా ధైర్యం వెళ్ళిపోండి. అందుకే చెప్తున్నాను మీకు, గుండె నిబ్బరం కలిగి ఆయన శక్తిని తెలుసుకోండి. ఆయన మిమ్మల్ని అలాగే చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇంకా ధైర్యం సరిపోతే సూచన అడగండి, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏం జరిగించబోతున్నాడో చెప్తాడు. నెంబర్ 3, అడుగులు వేయమంటున్నాడు ముందుకి. ఊరక పిరిగిదానిలాగా పిరికోళ్ళగా అక్కడే కూర్చొని ఏదో దాగి చెప్తాను. ఇప్పుడు ఈ దరిద్ర మాటలు వదిలేసి, నాకు ఖచ్చితంగా శూన్యంలో కూడా సమస్తం చేయగల దేవుడు నాకు తోడై ఉన్నాడని గ్రహించి అడుగులు ముందుకు వేయండి. నువ్వు అడుగు వేస్తా ఉంటే దేవుడు అంటండి మార్గం. చేతుల ప్యాకెట్ చెప్పండి. ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఒక్క అడుగు నువ్వు వేయి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 100 అడుగులు వేపిస్తానన్నాడు. హల్లెలూయా. ఎన్ని వేయాలి మనం? ఈ ఒక్క దగ్గరే మన తలకాయ నొప్పి అయిపోయింది. ఏంది వేసేది పాస్టర్ గారు? బోరును వాన, ఎవరు లేరు. అరే లేరు దేవుడు ఏం చేస్తాడు మనకి? నేను ఒక డిసైడ్ అయిపోయానండి, ఎవడుండి మనకి ఏం చేస్తాడు రా బాయ్? ఏదైనా ఆయన చేయాలి. చేతులపైకి తల్లిలో చెప్పండి. ఎందుకంటే పని ఎప్పుడు ఆగదు, పరిస్థితులు ఎప్పుడు ఆగవు. వినండి జాగ్రత్తగా, ఏది ఎప్పుడు ఆగదు, దాని టైంకి అది జరుగుకుంటూ పోతుంది. ఆ జరిగే టైంలో విశ్వాసంతో అడుగులు వేస్తే విజయం సాధిస్తావు. పిరికిదానులుగా పిరికోళ్ళు ఆగిపోతే నాశనం అయిపోతావు. నువ్వు విజయం సాధించాలని ప్రభు ఇక్కడ పిలిచాడు. లైవ్లో చూస్తున్న వారికి కూడా చెప్తున్నాను, ఏది ఆపేవో అది తిరిగి ప్రారంభించాలి. నీ వ్యాపారం కావచ్చు, పరిచర్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కృంగిపోయి దేనికి నువ్వు నలిగిపోయి ఎదుటిన్న పరిస్థితులను బట్టి ఆగిపోతున్నావో, ముందుకు సాగమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు అడుగులు వేస్తే నీ అడుగులు స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేవండి, దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరిని దీవించును గాక. ప్రాణం పెట్టిన ప్రభు మనకు తోడై ఉన్నాడు. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఉన్న పొలంగా లేచి నిలబడండి. పురులరా, టైం అయిపోతుంది, త్వరగా లేచి నిలబడండి. మీ జీవితంలో కూడా ఒకవేళ ప్రతిదానికి భయపడుతున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన పరాక్రమము కలిగిన దేవుడు. నువ్వు ఆయన శక్తిని గ్రహించగలిగితే విజయం సాధిస్తావు. విన్నా కూడా నీకు ధైర్యం సరిపోకపోతే ఒక సూచన అడుగు, దేవుడు ఖచ్చితంగా నీకు మార్గం చూపిస్తాడు. ఎలా వెళితే నీ విజయం సాధిస్తావో కూడా దేవుడు నీకు చెప్తాడు. లేవండి, గట్టి ఇటు చూడకండి, ప్రార్థన చేసుకుని ఒక్క 2-3 నిమిషాలు త్వరగా ప్రేయర్ చేద్దాం. అందరం మనం ఇక్కడ నుంచి చాలా త్వరగా వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడ. దేవుడు ఎన్నిసార్లు ముందుకు వెళ్ళమంటున్నా కూడా సాగలేని స్థితిలో ఉన్నాను. ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోతుందని నీకు నువ్వే కృంగిపోతున్నావు. దేవుడు నీ బ్రతుకుని మార్చిపోతున్నాడు రా. బ్రతుకుని దేవుడు మార్చిపోతున్నాడు. బ్రతుకులో మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. నువ్వు అడుగులు వేయగలిగితే నీ అడుగులను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. భయం పోవాలి, పిరుగుతనం పోవాలి, అంధకార సంబంధమైన ఆలోచన పోవాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడని గ్రహింపులోనికి నువ్వు రావాలి. ఈ రాత్రి దేవుడు అదే కోరుతున్నాడు నీ నుంచి. నా ప్రార్థన చేద్దాం, నా కోసం ప్రార్థన చేద్దాం. నేను విజయం వైపు సాగిపోవాలి. నన్ను ఆపుతున్న ప్రతి పరిస్థితులు జయించాలి. నేను దేవుని శక్తి నాకు కావాలన్నవారు మీ కుడి చేపకెత్తారని నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు నేను దర్శించాలని, దేవుడు నేను బలపరచాలని ఆశపడుతున్నాను. నువ్వు కూడా నీకు ఆశ ఉంటాయని చేతులెత్తాడు. ప్రార్థన చేద్దాం ఒక్కసారి. ఎస్, నోరు తెరిచి అడగండి. నువ్వేదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి లైఫ్ అంతా ఫెయిల్యూర్ కాదు, గుర్తుపెట్టుకో. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి లైఫ్ అంతా ఫెయిల్ అయిపోతుందని చాలా మంది అంటారు. లేదు లేదు లేదు, భవిష్యత్తులో నువ్వు చాలా ప్రయోజనకరమైన వ్యక్తిగా మారబోతున్నావు. దేవుడు నీ భవిష్యత్తుని విజయం వైపే సాధించి విజయం వైపు నడిపించబోతున్నాడు.
ఆయన నీ కొరకు ఉద్దేశించిన ఆలోచన చాలా గొప్పవి. భయపడద్దు, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఇదిగో నీ బిడ్డలందరినీ దర్శించిన ఆయన విజయం ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ పిలిచావు. ఈ మార్గంలో వెళుతున్నప్పుడు కొన్ని కష్టాలు, శ్రమలు మాకు రావచ్చు, కానీ వాటిలో మీరు మాకు విజయం ఇస్తారని స్పష్టంగా మాట్లాడారు. అందుకే మేము బలహీనంగా ఉన్నాం తెలిసే మమ్మల్ని బలపరచడానికి పరాక్రమం కలిగిన పిలుపు పిలిచావు. ఎస్ లార్డ్, మా పరిస్థితులను బట్టి మేము కృంగిపోతున్నాం. దేవుడు మమ్మల్ని ధైర్యపరచడం ఎంతమంది అడుగుతున్నారు, వారందరినీ దర్శించు నాయన. వాళ్ళని పరాక్రమం కలిగిన వ్యక్తులుగా చేయండి, తిరుగులేని వ్యక్తులుగా చేయండి. ప్రతి ఒక్కరిని స్థిరపరచండి ప్రభు. అయినా ఇంకా నమ్మకం లేక ఎవరైనా సూచన అడిగితే వారికి తెలియపరిచేయాలి. ఏ విధంగా వారి జీవితాల్లో కార్యం చేయబోతున్నావో, వారికి ఏ విధంగా ద్వారాలు తెరవబోతున్నావో ఒక్కసారి వారితో మాట్లాడు. ఇన్ని జరిగినా కూడా అడుగులు ముందుకు వేయక ఆగిపోయిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వారి అడుగులను స్థిరపరచు, ముందుకు సాగే శక్తిని బలపరిచి సహాయం చేయండి. చేరిన మమ్మల్ని అందరినీ లైవ్లో చూస్తున్నందరికీ చేతుగా భావిస్తాం. యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి పెట్టుకొని పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రాత్రి వాక్యం ఎంతమందికి అర్థమైందో హల్లెలూయా చెప్తారా? చరణం పాడుతారు. ఆఫరింగ్స్ తీసుకుందాం. పరిచర్య కొరకు మీ గుప్పలు విప్పండి. ప్రియులారా, పరిచర్యలు చాలా అవసరతలు ఉంటాయి. ఇలా 25 మీటింగ్ పెట్టాలంటే ఖర్చు, ప్రయాస ఎంతో ఉంది. మీ వంతు మీరు సహకరించండి. విలువైన అర్పణంతో దేవుని సన్నిధిలో సిద్ధపడండి. తబిత శాలెం వస్తారు, వారు పాటలు పాడి ప్రభుని కనపరుస్తారు. పరిచర్య చేసేవారమ్మ పిల్లలకు త్వరగా రండి. ఏమైనా చేయగలవు అనే పాట పాడుకుంటూ దేవుని నామమున మహిమపరుద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. చెప్పలు కొడుతూ కలిసి పాడదాం. మా చోటే నిలబెట్టువాడు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు.
ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సర్వకృపానిధి అయిన దేవుడు, మన పట్ల గొప్ప ఆలోచన కలిగిన వాడు, మన భవిష్యత్తును దీవించబోతున్నాడు. ఆయన వైపే మన చేతులెత్తి అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. అందరం అలాగే ప్రతి విషయంలో దేవుడు మీకు విజయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన కార్యం మీ పట్ల నూతనమవునట్లుగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ రాత్రి మీ పాద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, చేరిన నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి భయం, అపజయం, ప్రతి ఆందోళన యేసు నామములో తొలగిపోవునుగాక. పలుకుదాం విశ్వాసంతో. రెండు చేతులు పైకి. దేవుడు మన పట్ల గొప్ప కార్యము జరిగించినట్లుగా రెండు చేతులు పైకి చెప్పడం. తండ్రి, నీ బిడ్డలను ఒకసారి దర్శించండి. వారి కుటుంబంలో ప్రతి శోధన, వేదన, బాధలన్నీ తొలగిపోవునుగాక. కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. ఎంతమంది ఇక్కడ గర్భఫలం లేకుండా ఉన్నారో యేసు నామములో వారి గర్భములో తెరవబడునుగాక. నూతన కార్యము జరుగునుగాక. నూతన క్రియ జరుగునుగాక. నీ బిడ్డలకు విడుదల, ఆశీర్వాదం కలుగునుగాక. ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో అడుగుపెట్టు ప్రతి పరిస్థితిలో విజయము కలుగునుగాక. విజయము కలుగునుగాక. గిద్యోనుకు తోడైనట్లుగా మాకు తోడై నడిపించుగాక. ప్రతి ఒక్కరిని బలపరచండి. వారికి విడుదల దయచేయండి. ప్రభు, నీ సన్నిధికి వస్తే మనశ్శాంతిగా వెళ్ళగలనన్న ఆలోచనతో వచ్చారు. వాళ్ళ మనసు నిండా నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని బట్టి ఉద్యోగ, వ్యాపారాల్లో, పరిచర్యలో విజయాన్ని దయచేయండి. పాటలు పాడిన బిడ్డలు, పరిచర్య చేసిన బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలందరినీ దీవించండి. వాయించిన బిడ్డలు కూడా బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి నెలలో జరుగుతున్నప్పుడు ఎంతో సహకరించే ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఈ రాత్రి ఆయన బిడ్డలు అర్పించిన అర్పణ కూడా అది నూరంతలుగా ఫలించి వారి కుటుంబాలకు దీవెనకరంగా మార్చమని, పరిచర్యలు అవసరం ఆయన మాకు సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీ కృపకై మమ్మల్ని పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాం. దాని తల్లి గ్రౌండ్ ఇలా రీల్ పెట్టుకోవడం మాకు పర్మిషన్ వచ్చిన మీద దాసు కడియాల వెంకటేశ్వరరావు గారు, సతీమణి, వారి కుటుంబాన్ని దర్శించండి, రక్షించండి, వారి హాస్పిటల్లో వృద్ధిపరచండి. అన్ని విషయాల్లో కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. తిరిగి మరలా వచ్చే నెల కలుసుకునేంత వరకు సహాయం చేయమని వేడుకుంటాం. యేసు నామములో ఈ ప్రార్థనలను అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. దగ్గరగా చెప్దాం అందరం, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరం చెప్దామా? రెండు చేతుల పైకి అందరం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం అనుదిన ఆహారం నీటి మాకు దయచి, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనలను తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. రోజులు బట్టి క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం, సన్నిధి, సమాధానం చేరి ప్రార్థించిన మనకును మనమలే ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులు సదాకాలము తోడై 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 నడిపించునుగాక. అందరూ చేతులు పైకెత్తాం, ఆమేన్ చెప్దాం. ప్రార్థన దేవుని గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుడిని అనుభవించారు? దేవుడికి